వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత కట్టుదిట్టమైన భద్రతతో సంబంధిత పోలింగ్ బూత్ అధికారులకు ఈవీఎంలను అందించే ఏర్పాట్లు చేయడమే కాక ఆయా పోలింగ్ అధికారులు సంబంధిత పోలింగ్ బూతుల వద్దకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా పోలింగ్ అధికారులు సంబంధిత పోలింగ్ బూతుల వద్దకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఆయా ఎన్నికల బూతుల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో పోలింగ్ బూతుల వద్ద మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల తరలింపులకు సంబంధించి రంపచోడవరం, పాడేరు, అరకు ఈ 3 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మే 13వ తారీఖు నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మనకు 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అదేవిధంగా 1021 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 7,70,194 ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఉన్నారు. ముఖ్యంగా ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇందులో మహిళల శాతం అధికంగా ఉంది. దాదాపుగా 4,34,000 మంది మహిళలు పురుషుల కంటే అధికంగా ఉన్నారు. గత ఎన్నికల కంటే ఈ సంవత్సరం పోలింగ్ శాతాన్ని పెంచడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నాము. ముఖ్యంగా ఈ జిల్లాను 172 సెక్టార్లుగా విభజించి 172 సెక్టార్ ఆఫీసర్స్, అదేవిధంగా 191 మంది రూట్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరి ఆధ్వర్యంలో కనీస వసతుల ఏర్పాటుకు ప్రతి పోలింగ్ స్టేషన్ ఇప్పటికే 10 మార్లు విజిట్ చేసి అక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే 2 విడతలుగా వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మనకు 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ విడివిడిగా రంపచోడవరంలో ఒకటి, అదేవిధంగా అరకు, పాడేరు నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గాల్లోనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 లొకేషన్స్లో రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరులో అరకు మరియు పాడేరుకు సంబంధించినటువంటి రిసెప్షన్ ఉంటుంది. అదేవిధంగా రంపచోడవరంకు సంబంధించి అక్కడ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఈ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. పోల్ టైమింగ్స్ మే 13వ తారీఖు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. ఇది మన జిల్లాకు మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ అనుమతించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలింగ్ ఏర్పాట్లు అనేవి పూర్తి స్థాయిలో చేపట్టడానికి కాను ప్రతి గ్రామాన్ని ఇప్పటికే చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా పిఓస్ మరియు ముఖ్యంగా ఈ సెక్టర్ ఆఫీసర్స్ వీరందరూ కూడా పలుమార్లు విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని ఇక్కడే పరిశీలించడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచడానికి అవగాహన కార్యక్రమాలు, స్వీప్ కళాజాతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో అరకులో 71%, అదేవిధంగా పాడేరులో 60% మరియు రంపచోడవరంలో 77% వరకు పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ శాతాన్ని దాదాపుగా 85% కంటే అధికంగా చేపట్టడానికి ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ప్రతి అధికారి కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి అధికారి కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ 1021 పోలింగ్ స్టేషన్స్లో కూడాను వెబ్కాస్టింగ్కి సంబంధించి దాదాపుగా 695 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో వెబ్కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్తో పాటు మరియు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వెబ్కాస్టింగ్కి సంబంధించి లైవ్ కాస్టింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లోను, అదేవిధంగా సిఇఓ ఆఫీస్లో కూడా చూడడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఎటువంటి అవాంతరాలు లేదా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఈవీఎంస్కి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నటువంటి సెక్టర్ ఆఫీసర్స్ తమ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ తరచూ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను పరిశీలించి ఏదైనా అక్కడ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి ఈవీఎంస్ ఇంకా ఇష్యూ చేసి అక్కడ పోలింగ్ కొనసాగిస్తారు. అదేవిధంగా పోలింగ్ సరళిని పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైజాగ్ నుంచి మనకు దాదాపుగా 200 మంది మైక్రో అబ్జర్వర్స్ నియమించడం జరిగింది. వీరందరూ కూడా డైరెక్ట్గా జనరల్ అబ్జర్వర్ గారికి రిపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా పోలింగ్ సరళిని పరిశీలించి అక్కడ ఏవైనా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినట్టయితే వాటిని అన్నింటినీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ
ఈ మైక్రో అబ్జర్వర్స్ రిపోర్టు, అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ కూడాను మరి పోలింగ్ తదుపరి రోజు పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్లో చేపట్టడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు రేపు ఉదయం 5 గంటలకల్లా చేరుకోవాల్సిందిగా వారికి ఇదివరకే ఫోన్ల ద్వారా సమాచారం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మనకు చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పోలింగ్ స్టేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకునే విధంగా వారికి కూడా రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ సిబ్బంది మాత్రం సకాలంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి చేరుకుంటేనే వారు సకాలంలో మరి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా వెరిఫై చేసుకొని ఈవీఎంస్తో పాటు వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా మనకి ఏవైతే శిఖర గ్రామాలు లేదా ఇన్యాక్సెసిబుల్ విలేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి కూడా సన్నద్ధం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా జీపు లేదా బస్సు లేదా ఆటో సదుపాయం కల్పించడం ద్వారా వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వారి ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్స్లో హెలికాప్టర్ ద్వారా కూడా మనం పోలింగ్ మెటీరియల్ను అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ను పోలింగ్ తర్వాత లిఫ్ట్ చేయడం జరుగుతుంది. రంపచోడవరానికి సంబంధించి 6 పోలింగ్ స్టేషన్, 7 పాతకోటకు సంబంధించి 2 హెలిప్యాడ్స్ ఏర్పాటు చేసాము. దాదాపు 4 హెలికాప్టర్స్ మనకు ఈ పోలింగ్ సామాగ్రిని తరలించడంలో ఉపయోగపడతాయి. దీనికి సంబంధించి ఈరోజు ఒక ట్రయల్ కూడా చేయడం జరిగింది. ఎలక్షన్ సంబంధించి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇస్ ఫుల్లీ గియర్డ్ అప్ అండ్ డిప్లాయ్మెంట్ ప్లాన్ అంతా రెడీగానే ఉంది. వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్. మన ఎలక్షన్ సంబంధించి టోటల్ 5400 స్ట్రాంగ్ పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు లాస్ట్ 4 days నుంచి మనం ఇంటీరియర్ పాకెట్స్కి పంపిస్తున్నాము ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏరియా డామినేషన్, రూట్ శానిటైజేషన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్యూఆర్టీ టీమ్స్ అండ్ స్టార్టింగ్ బందోబస్తు. ఇది మొత్తం స్టాఫ్ మనకి సిఆర్పిఎఫ్ 25 కంపెనీస్, దెన్ ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ, సివిల్ మెన్ అండ్ ఏఆర్ వాళ్ళతో మనం అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇది బందోబస్తు ప్లాన్ రెడీ చేయడం జరిగింది. At the same time, with the cooperation of Collector Madam, all those persons involved in the election process, వాళ్ళకి కూడా ఇది సెక్యూరిటీ మెజర్స్ చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఏరియా ఒక ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఏ ప్రికాషన్స్ మనకి తీసుకోవాలి, ఎస్ఓపీస్ ఏం ఫాలో చేసుకోవాలి బై బోత్ పోలింగ్ పర్సనల్, బై సిఆర్పిఎఫ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పర్సనల్, అది మనం లాస్ట్ 1 month నుంచి వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి టోటల్ 1021 పోలింగ్ స్టేషన్స్లో 610 పోలింగ్ స్టేషన్స్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 610 పోలింగ్ స్టేషన్స్ 444 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కవర్ అవుతుంది. ఈ అన్ని లొకేషన్ సంబంధించి మనకి డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. ఈరోజు అన్ని డిప్లాయ్మెంట్ ప్లాన్ ఈ ఫోర్సెస్ కూడా మన దగ్గర రిపోర్ట్ అవుతారు. నెక్స్ట్ కన్సర్న్ ఇన్ఛార్జెస్ కూడా సెటప్ చేయడం జరిగింది ఫర్ కమ్యూనికేషన్ ప్లాన్, ఫర్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అండ్ ఫర్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్. నెక్స్ట్ మనకి షాడో ఏరియా సంబంధించి ఎక్కడెక్కడ సిగ్నల్ రావడం లేదు, దానికి సంబంధించి ఈ టైం మనకి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా సిగ్నల్ పెట్టడం, లేకపోతే శాటిలైట్ ఫోన్స్ ఇవ్వడం, ఇది అన్ని షాడో పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఇవ్వడం జరిగింది. సో దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్, ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఓటర్స్ డైరెక్ట్లీ మనకి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. సో విత్ దట్ వీ కెన్ టేక్ నెసెసరీ యాక్షన్.